నమస్కారం ఎస్ఎస్ఎస్ సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు సుడిగాలి పర్యటన. బీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏపుగా పెరుగుతున్న గడ్డి భయాందోళనలో విద్యార్థులు. జమ్మికుంట శివాలయంలో ప్రత్యేక పూజలు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్న మున్సిపల్ కమిషనర్ అయాజ్. ఇల్లంతకుంట మండలం వాగొడ్డు రామన్నపల్లి గ్రామంలో ప్రాథమిక వైద్య శిబిరం. ప్రభుత్వ పరంగా జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని అన్ని వార్డులలో వరద కాలువ నిర్మాణం చేపట్టే బాధ్యత తీసుకుంటానని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని హుజరాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఒడిదెల ప్రణవ్ బాబు భరోసా ఇచ్చారు. గత 2 రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని పలు వార్డులలో లోతట్టు ప్రాంతాల్లో వరద నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ మేరకు జమ్మికుంటలో హుజరాబాద్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు జమ్మికుంట పట్టణంలో సుడిగాలి పర్యటన చేశారు. ముందుగా హౌసింగ్ బోర్డు కాలనీలో ముంపు ప్రాంతాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కౌన్సిలర్ శ్రీపతి నరేష్ సమస్యల గురించి ప్రణవ్ బాబుకు వివరించారు. దశాబ్దాలు గడుస్తున్న హౌసింగ్ బోర్డును ఏ రాజకీయ నాయకుడు పట్టించుకోలేదని కాలనీ వాసులు ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లారు. హౌసింగ్ బోర్డు కాలనీకి గత ప్రభుత్వంలో ఎలక్షన్ సమయంలో కేబినెట్ మినిస్టర్లు వచ్చినా శాశ్వత పరిష్కారం చూపలేకపోయారని, పూర్తి స్థాయిలో హౌసింగ్ బోర్డు కాలనీని వరద ముంపు నుండి కాపాడాలని స్థానికులు కోరారు. పైన రైల్వే స్టేషన్ నుండి అక్కడ నుండి వద్ద కూడా ఇదే డైరెక్ట్ మెయిన్ రోడ్ అంతా ఇక్కడికి రావాలన్నమాట. ఇటు పైన ఆయన పాప 4 పంపిండు. ఇట్లా ఆనాటి నుండి ఈ ఆటి వరకు ఇది 5వ సారి సార్. నిన్నటి దాంతో 5వ సారి ఇళ్ళకు నీళ్ళు రావడం. అంతకుముందు గతంలో రాలే. ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అంటే సార్ అంటే ఇవి ఇక్కడ మొత్తం దీన్ని సీజ్ చేసింది సార్. ఈ నుంచి ఇక్కడ నిలబడిచ్చింది సార్. అన్న నీళ్ళు పనియదు. ఆ డాక్టర్ అమ్మ కూడా పోయినసారి 2011లో అందులో పడి కొట్టుకపోయింది. ఆమె ఎంటికలు డాక్టర్ అమ్మ చూడడానికి లైవ్ ఇట్లా ఎంటికలు పట్టి నుంచి నా అమ్మాయిని అది చాలా జరిగిపోతుంది. ఏంటి సార్ అంటే ఇది పెట్టుకొని నియోజకవర్గం మొత్తం తిరుగుతాం. ఈ నియోజకవర్గం ఈ కాలనీ వాళ్ళందరూ నేను తిరుగుతాం సార్. ప్రామిస్ చెప్తున్నా. నేను ఇల్లు ఖాళీ చేసి 3 ఏళ్ళు అవుతాను సార్. ఎవరికి కిరాయికి ఇస్తలేను. వాళ్ళు మునుగుతారు. నిన్న కూడా వచ్చినాయి సార్ నీళ్ళు. నిన్న కూడా వచ్చి అన్ని వచ్చినప్పుడు ఏం జరుగుతుంది సార్ అంటే అనుభవించే వాళ్ళకి తెలుస్తుంది, ఈ కాలనీ వాళ్ళకి తెలుస్తుంది, ఇలా విజయవాడ మైబాద్లో తెలుస్తుంది. నీళ్ళు వచ్చి పోయినాక ఆ వాసన భరించలేము. ఆ వండు, ఆ మురుగు, అదంతా చెండాలని భరించలేము సార్. దయచేసి సార్ నిధులు కేటాయించండి. వీళ్ళందరూ నియమడే ఉంటారు. ఈ ఒక్క సాయం చేయండి. ఎక్కడి కాలు అక్కడనే వెళ్ళిపోవాలి. ఏలంగా పోయే నీళ్ళు అలంగా వెళ్ళిపోవాలి. అదేవిధంగా కొత్తపల్లిలోని 5వ వార్డులో ప్రణవ్ పర్యటించారు. అక్కడున్న స్థానిక మహిళలు వారు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించారు. వర్షాకాలంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, వరద ముంపు నుండి కాపాడాలని విజ్ఞప్తి చేశారు. పలు సమస్యలపైన కౌన్సిలర్ రమేష్ ప్రణవ్ దృష్టికి తీసుకెళ్లారు.
లోపల మైండ్లు ఆ పెట్టకపోయి ఆగుల్లి మీరు ఆగుల్లి మీరు నడవకుల్లి ఇల్లు పైకి లేపుకోవాలి సరే అమ్మా ఓకే అమ్మ అందుకే వచ్చింది అందుకే చూసి రావాలి రావాలి అటు పోవాలి అటు నల్ల ఎవరు రాని తెలియదు ఒక్క మంట వాళ్ళతో పంచదైన ఆట కదా చేపించి నల్ల వేయించారు మాకు 3 నెలల బట్టి నీళ్ళు లేవు ఏం లేవు నువ్వు వచ్చినా కదా అటు మొత్తాను వస్తామమ్మా ప్రజాపాలన దరఖాస్తు సాధారణ వచ్చిందా పెన్షన్ ఇంకా తప్పకుండా అనంతరం అంబేద్కర్ కాలనీలో స్థానిక మహిళలు శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నూతన మహిళా సంఘం భవనం ఏర్పాటు చేయాలని మహిళలు కోరారు. 2వ విడత దళిత బంధు డబ్బులు మంజూరు చేసే విధంగా ప్రభుత్వ పరంగా ఇప్పించాలని స్థానికులు విజ్ఞప్తి చేశారు. ఈ విషయమై స్పందిస్తూ మహిళా సంఘం భవనంతో పాటు 2వ విడత దళిత బంధు ఇప్పించే బాధ్యత తీసుకుంటానని దళారులను నమ్మవద్దని పేర్కొన్నారు. నల్ల బిల్లులు కూడా మమ్మల్ని బాగా టార్చర్ చేస్తారు. మొత్తం 3 చెప్పింది. ఫస్ట్ చిన్నదాని నుంచి ఫస్ట్ నల్లాలని చెప్పాను. నల్లాలు ఇక్కడ లోకల్ ఉంటారు చెప్తారు దాని ఏదో పరిష్కారం నల్లాది లోకల్ కాబట్టి అది అవుతుంది అది మాట్లాడి ఏందో సంగతి పరిష్కారం. నెంబర్ 1. 2 దళిత బంధు దళిత బంధు ఆల్రెడీ ప్రతి లెవెల్లో మంత్రి గారికి ముఖ్యమంత్రి గారికి మేము చాలా మాట్లాడినాం. వాళ్ళకి చెప్పినామంటే ఏం సంగతి ఉందో దాన్ని పరిష్కరిస్తా అన్నారు. తప్పకుండా సమయం పడితే లేట్ అటు ఇటు అవుతుంది కానీ వచ్చినప్పుడు అది చెప్తాం. ఇప్పుడు అవుతుంది ఎందుకంటే అది పై లెవెల్ నుంచి రావాలి. అర్థం చేసేది కాంగ్రెస్ ప్రభుత్వం మేమే చేస్తాం. ఆపిన ద్వారా తెలుసు కదా అంతా తెలుసు కదా. ఇంకొక విషయం వాళ్ళతో చెప్పాల్సింది ఈ నల్లాల గురించి చెప్పాలి కదా. నల్లాలది మీకు దోచినంత ఇల్లు లేకుండా మీరు బాగా బలవంతం చేయాలి. కట్టవలసిన అవసరం లేదు. అంటే రైట్ ఓకే సరే ఓకే నల్లదైంది అవునా అవునమ్మా ఒకటి నల్ల. సెకండ్ మీరు అన్నది దళిత ఒకటే నేను చెప్పేది ఏంటంటే ఈ 2వ విడత దళిత బంధు ఇప్పిస్తాం మా వల్లనే వస్తుంది మేమే చేస్తాం అని చెప్పి ఎవరైనా దళారులు కానీ ఏజెంట్లు కానీ పైసలు ఇస్తే మీరే మోసపోతారు. నేను చెప్తున్నా వచ్చేది ఉంటే వచ్చినప్పుడు మేము తీసుకొచ్చినప్పుడు అది త్వరలో ఎప్పుడు వస్తుందో అప్పుడు చక్కగా మీకే వస్తాయి. మధ్యలో ఎవరికి లేదు. మోసపోద్దని మరొక్కసారి మీ అందరినీ విజ్ఞప్తి చేస్తాం. ఓకే హరితనగర్, గణేష్ నగర్ ఇటీవల కురిసిన భారీ వర్షాలకు కాలనీలో భారీగా నీరు చేరడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలపైన ఇటీవల సిటీ కేబుల్ ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. ఈ సందర్భంగా మంగళవారం రోజున ప్రణవ్బాబు పర్యటించారు.
అక్కడున్న స్థానికులు కౌన్సిలర్ దిడ్డి రాము కాలనీ సమస్యల గురించి వివరించారు. గత 4 రోజులుగా వరద కారణంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని కాలనీ వాసులు వివరించారు. ప్రతి సంవత్సరం ఇప్పటికి 9 సంవత్సరాల బట్టి మేము వాటర్లో ఉంటాను. మొన్ననైతే నడువుల వంటికి వెళ్ళి బయటికి వెళ్ళి వచ్చినాము. ఫోన్ చేసినాము, రావణ ఫోన్ చేసినాము, అందరికి చేసినాము. మాకు చేసి పట్టుకొని వచ్చి ఆ రోడ్డు కొంటి ఇక వర్షంలో ఇంత మట్టి నీళ్ళలో మట్టి అయితే తాగలేదు సార్. అసలు 2 గంటలు చేసి పెట్టి అదంతా తీపిచ్చిన మళ్ళీ 11 o'clock మళ్ళీ ఎక్కువ వర్షం అయింది. ఆ 2 గంటల జేసీబీ వరకు కూడా 5 నిమిషాల వర్షం తోడుతో వెలుగు వచ్చింది. 5 నిమిషాలు మళ్ళీ పుట్టాడు చేపట్టినే మళ్ళీ ఇటు రాని వచ్చినాయి సార్. మొత్తం తిండారా మునిగి ఉన్నాం నీళ్ళనే. ఈరోజు ఈ వార్డులన్నీ ఎన్ని జరుగుతున్నాయంటే వచ్చి పెట్టుకొని అసలు మెయిన్ సమస్య ఇక్కడ శాశ్వతంగా రావద్దంటే ఏం చేయాలి, ఏదో మీకు ఇప్పుడు అయిపోతుంది రేపు నుంచి రాదని నేను చెప్తలేను. అదే కదా సార్, ఎక్కడెక్కడ అవుతున్నాయి, ఏమేమి వాటర్ కనెక్టెడ్ ఉన్నాయి, నీళ్ళు అసలు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడ జామ్ అవుతున్నాయి, ఏం చేస్తే మనకి అన్ని కనెక్ట్ ఇక్కడ నీళ్ళు అటు పోతాయి, ఆ వాటిని ఇటు పోతున్నాయి. ఇవన్నీ పరిష్కరించడానికి అందరూ లీడర్లు అందరితో మాట్లాడి చేపిద్దాం అనేది ఈరోజు నేను తిరిగాను. అది వరకు ఇట్లా వెళ్ళిపోయింది సార్. ఇక అయితే సారు కంపౌండ్ కట్టుకున్నాడు కాబట్టి ఆబ్దాలు అయిపోయినాయి. నీళ్లు మొత్తం 4 ఈ సందర్భంగా ప్రణవ్ మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలో అన్ని వార్డులలో వరద కాలువల నిర్మాణం చేపట్టి శాశ్వత పరిష్కారం చేసే విధంగా తాను తీసుకుంటానని భరోసానిచ్చారు. జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి నిధులు మంజూరు చేపించే బాధ్యత తీసుకుంటానని ప్రణవ్ వెల్లడించారు. హుజురాబాద్ నియోజకవర్గంలో ఇక్కడైతే అది హుజురాబాద్ పట్టణం కానివ్వండి, జమ్మికుంట పట్టణం కానివ్వండి, మిగతా 5 మండలాలు కమలాపూర్, వీణవంక, ఇల్లంతకుంట, జమ్మికుంట, హుజురాబాద్ మండలంలో ఎక్కడైతే లోతట్టు ప్రాంతంలో నీళ్లు ఆగి డ్రైనేజ్ సమస్యలు ఏవైతే ఉన్నాయో గత 2 రోజుల నుంచి కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్గా నేను మా నాయకులు అధికారులకి సూచిస్తూ ప్రజలకు ఇబ్బంది కాకుండా తక్షణమే చర్యలు ఏ రకంగా తీసుకోవచ్చు, కొంత మా నాయకులందరూ అధికారులతో మాట జేసీబీతోని ఎక్కడెక్కడైతే అవసరం ఉన్నా అక్కడ పరిష్కరించారు. ముఖ్యంగా ఈరోజు జమ్మికుంట పట్టణంలో 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 22వ వార్డు, 26వ వార్డు, ఇంకా పలు ఆనుకోనున్న 25వ వార్డు ఆనుకోనున్న ఏవైతే వార్డులు ఉంటాయో ప్రధానంగా ఏళ్ల తరబడి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాటిని శాశ్వతంగా పరిష్కరించడానికి వచ్చి ఇక్కడ ఏం చేయాలి, ఎక్కడి నుంచి, ఎందుకంటే ఇక్కడ చెప్తున్నారు కేవీకే నుంచి నీళ్ళు వస్తున్నాయి, ఇక్కడ జంక్షన్ వస్తుంది. ఇందాక ముఖ్యంగా మొత్తం మన జమ్మికుంట పట్టణంలో చూస్తే హౌసింగ్ బోర్డు కాలనీ ఒకటి, ఇప్పుడు 26 వార్డుల ఏదైతే ఉందో మేజర్ సమస్య ఉంది మొత్తం పట్టణం. అందరు చెప్పేది కూడా, ఇక్కడ ప్రజలు చెప్పేది కూడా అదే. సో దానికి పరిష్కారం, శాశ్వత పరిష్కారం కావాలంటే 3-4 వార్డుల నుంచి ఏవైతే వరద వస్తుందో, డ్రైన్ సమస్య ఉందో అవన్నీ పరిష్కరించుకుంటూ రావాలి. సో దానికి ఇప్పుడు వచ్చి మేము అందరం పరిశీలించినాం. రేపు వెంబడే అధికారులను కూడా సూచించి ఆదేశాలు ఇచ్చి వచ్చి ఏమేమి సమస్య మేము అందరం ఇప్పుడు ఏదైతే పరిష్కరించినామో వాళ్ళు కూడా చూసిన కొంత అధికారులు రేపు మొత్తం టీంతోని పంపించి అన్ని వార్డులలో ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో దానికి ఎస్టిమేట్ వేయించి సర్వే చేయించి తక్షణమే మాకు ఇస్తే దాన్ని మన మంత్రి వారి, మన జిల్లా మంత్రికి కానీ రాష్ట్రంగా ముఖ్యమంత్రి వరకైనా తీసుకుపోయి నిధులు కేటాయించి ఈ సమస్యని తీర్చే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ నేను ఇక్కడ మన నాయకులు తీసుకుంటున్నామని ముఖ్యంగా తెలియజేస్తాను. ఈ సందర్భంగా కాంగ్రెస్ సీనియర్ రాష్ట్ర నాయకులు దేశినికోటి మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా వార్డులలో నిధులు మంజూరు చేసేందుకు కృషి చేస్తున్న ప్రణవ్కు స్థానిక కౌన్సిలర్ల తరపున దేశినికోటి ప్రణవ్ బాబుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. మున్సిపల్ పరిధిలో పలు వార్డులలో ముఖ్యంగా 3వ వార్డు, 4వ వార్డు, 5వ వార్డు, 6వ వార్డు, 22వ వార్డు, 26వ వార్డు, దీంట్లో హౌసింగ్ బోర్డు కాలనీ 26 వార్డులో ప్రధాన సమస్యలు ఉన్నాయి. మరి ఈ సమస్యల ఈ ప్రాంత ప్రజలు, ఇక్కడ ఉన్న కౌన్సిలర్లు గౌరవ మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి ప్రణవ్ బాబు గారికి తెలియపరచడంతోనే వెంటనే స్పందించి ఈ ప్రాంతాన్ని సందర్శించి ఇక్కడ సమస్యలు లోతుగా పోయి అసలు ఎక్కడ సమస్య ఉంది, నేను ఎక్కడ నిధులు పెడితే పరిష్కారం అవుతుంది అనే
కోణంలో ఆలోచించి ఇక్కడ ఉండే నక్షాలు గతంలో నక్ష తీసుకొని దాన్ని పరిష్కరించే మార్గంలో తన ఇన్ఛార్జి కోటాలో ఆయన నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్న తన అన్న దగ్గర నిధులు ఉన్నాయి కావున ఆ నిధులను కేటాయించి శాశ్వత పరిష్కారం చేస్తానని హామీ ఇచ్చినందుకు మా గౌరవ కౌన్సిలర్ తరపున అన్నకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం బొమ్మలగుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం రాత్రి జమ్మికుంట పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి బొమ్మలగుడి దేవాలయంలో అన్నపూర్ణ సేవా సమితి ఆధ్వర్యంలో లక్ష బిల్వార్చన సహిత మహన్యాసపూర్వక రుద్రాభిషేకం ఆలయ అర్చకులు వేణుగోపాల శర్మ ఆధ్వర్యంలో నిర్వహించారు. అకాలంగా కురుస్తున్న వర్షాలతో మండలంలోని ప్రజలందరూ ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకున్నారు. ఈ పూజా కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని వీక్షించారు. ఓం భవం దేవంతం పయామి సర్వం దేవంతం పయామి ఈనానేవ వ్యాగవం దేవంతం పయామి దేవంతం పయామి దేవంతం పయామి మహాంతం దేవంతం పయామి దేవంతం పయామి దేవంతం పయామి దేవంతం పయామి దేవంతం పయామి దేవంతం పయామి దేవస్య దేవస్మతే బ్రహ్మో దేవస్మతే పయామి ప్రేత అదాస్య భవస్రే ఓం భవరే భవరే భవరే. వీనవంక నర్సింగాపూర్ మామిడాలపల్లి రోడ్లను సందర్శించిన హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు. వీనవంక మండల కేంద్రంలో గత 2 రోజులుగా కురిసినటువంటి వర్షానికి మామిడాలపల్లి, పచ్చునూరు, వీనవంక, నర్సింగాపూర్ మధ్యల కల్వర్టులు వరద నీళ్లకు కొట్టుకుపోయిన రోడ్లను హుజరాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వాటిని సందర్శించడం జరిగింది. అధికారులతో మాట్లాడి తొందరగా పూర్తయ్యేలోగా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది. రోడ్డు కొట్టుకొని పోయిన చోట ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. జమ్మికుంట పట్టణంలో పలు వార్డులు సందర్శిస్తూ దాని తర్వాత వీనవంక మండల్లో ఒకటి వీనవంక నర్సింగాపూర్ గ్రామానికి చెందిన ప్రధానమైన రోడ్డు భారీ 2-3 రోజుల నుంచి భారీ వర్షాల కారణంగా ఏదైతే ఆ రోడ్డు దిగిందో అదొకటి, ఇంకోటి మాడలపల్లి నుంచి పచ్చునూరు అది ప్రధాన రోడ్డు, అది కూడా ఏదైతే ముందు సందర్శించి అధికారులకు కూడా అప్రమత్తం చెప్పి ఇమీడియట్లీ ఇప్పుడున్న మా లోకల్ నాయకత్వం కాంగ్రెస్ పార్టీ తరఫున లీడర్లు అధికారులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఏవైతే పనులు తాత్కాలిక పనులు ఫస్ట్ చేయించిన బస్సు ఏదైతే సౌకర్యం అయిపోయిందో అది కూడా ఇక్కడ ఉన్న డిఎం గారులకు చెప్పి ఇమ్మీడియట్గా మళ్ళీ రోడ్ అయిపోయింది స్టార్ట్ చేయమని చెప్పి ఆదేశాలు ఇచ్చడం కూడా జరిగింది. ఈ 2 ఏవైతే చూసినామో ఇప్పుడు చేసిన శాశ్వతంగా తాత్కాలికంగా ఏవైతే మనం పనులు చేయించుకున్నామో రానున్న రోజుల్లో శాశ్వతంగా భారీ వర్షాలు పడ్డా రోడ్లు తెగకుండా చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అదేవిధంగా ఏవైతే ఊర్లలో ఇక్కడ మన నాయకత్వం ఎలా చెప్పిండ్రు దాదాపు కొన్ని ఊర్లలో డ్రైనేజ్ వ్యవస్థ లేనిప్పుడు రివర్స్కి వచ్చుడు నీళ్ళు రివర్స్ వస్తుంది, ఇల్లులు మునిగిపోతున్నాయని చెప్పి ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇచ్చుడుతోని అక్కడున్న లోకల్ అధికారులకు కూడా చెప్పి అదేవిధంగా కొన్ని ఊళ్ళకి సందర్శించి డ్రైన్లు ఇమ్మీడియట్గా అక్కడ ఏవైతే డ్రైన్లు ఇంకా రోడ్లు, ఎందుకంటే రోడ్లు హైట్ అయినాయి, ఇల్లులు కిందికి డ్రైన్లు లేవు, ఇట్లాంటి వాటిలో ఖచ్చితంగా చొరవ తీసుకొని దానికి కూడా ఫండ్ పెట్టి చేసే బాధ్యత తీసుకుంటా అని మరొకసారి మీ అందరినీ తెలియదు. ఇల్లకుంట మండలం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోని వాగొడ్డు రామన్నపల్లి గ్రామంలో డాక్టర్ తులసీదాస్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ వైద్య శిబిరంలో 30 మంది గ్రామస్తులకు వైద్య పరీక్షలు నిర్వహించి మందులు పంపిణీ చేయడం జరిగింది. మరో 4 జ్వర పీడితులకు మలేరియా కిట్స్ ద్వారా పరీక్షలు నిర్వహించడం జరిగింది. గ్రామస్తులకు హెల్త్ సీజనల్ వ్యాధులపై, వ్యక్తిగత పరిశుభ్రతపై మరియు పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. అదేవిధంగా గ్రామంలో డ్రై డే కార్యక్రమం నిర్వహించి పాడైన కుండలలోని, బావులలోని, కూలర్లలోని నిల్వ ఉన్న నీటిలోని దోమల లార్వాలను ఇంటి బయట పారబోసి మురికి నీటి నిల్వలలోని కిరోసిన్ లేదా పాడైన ఇంజిన్ ఆయిల్ పోసి దోమల లార్వాలను ఎదగకుండా చూడాలని గ్రామస్తులకు సూచించారు. దోమలు కుట్టకుండా దోమతెరలు ఆల్అవుట్స్ వాడాలన్నారు.
కాచి చల్లార్చిన మంచినీరు త్రాగాలని గ్రామస్తులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ తులసీదాస్, డాక్టర్ కళ్యాణ్, మాజీ సర్పంచ్ పుట్టరాజు, హెల్త్ సూపర్వైజర్స్ శ్రీనివాస్, ఏఎన్ఎం అరుణ, ఆశా కార్యకర్త ఇందిర, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. జమ్మికుంట రైల్వే స్టేషన్లో అధికారులు అసమర్థత, నిర్లక్ష్య ధోరణి వల్ల దక్షిణ ట్రైన్ రద్దయిందని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ అన్నారు. జమ్మికుంట పట్టణంలో గత 30 సంవత్సరాలుగా దక్షిణ ట్రైన్ ఆగుతున్నప్పటికీ రైల్వే అధికారుల నిర్లక్ష్యం వలన ఆ ట్రైన్ ఆగకుండా అవుతుంది. ఎందుకంటే ఆ ట్రైన్ రాత్రి సమయంలో 11:30 జమ్మికుంటకు చేరుకుంటుంది. రైల్వే ఉద్యోగులు ఎవరు కూడా ఆ టైంకు ఉండడం సాధ్యం కాక టికెట్ కౌంటర్ గత కొన్ని రోజులుగా బంద్ చేసి రైల్వే టికెట్ ఇవ్వకుండా టికెట్ కౌంటర్ బంద్ చేయడంతో రైల్వేపై అధికారులు తప్పుడు సమాచారం, ఆ సమయానికి ఎవరు రావడం లేదని, ట్రైన్ ఎక్కడం లేదని ఇచ్చి ఆ ట్రైన్ రద్దు అవ్వడానికి కారణమయ్యారు. అటు విషయాన్ని రైల్వే స్టేషన్ మాస్టర్ కి సంప్రదించగా టెక్నికల్ ప్రాబ్లం ఉందని, ఆ విషయాన్ని మంత్రి గారు చెప్పి రెగ్యులర్ చేయమని ఉచిత సలహాలు ఇస్తున్నారు. అయినా కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ చెప్పి ఆ ట్రైన్ ని పునరుద్ధరించాలని తెలియజేశారు. స్పందించిన వారు తక్షణమే రైల్వే ఉన్నతాధికారులకు లీటర్ పంపడం జరిగింది. ఇటు విషయాన్ని రైల్వే అధికారులు తప్పుడు ప్రచారం చేయడం శోచనీయమని బీజేపీ ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ ఒక ప్రకటనలో తెలిపారు. వరద కాలువల నిర్మాణానికి కృషి చేస్తానని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు అన్నారు. జమ్మికుంట మున్సిపల్ పరిధిలోని హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు పిట్టలవాడ, అంబేద్కర్ కాలనీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ ఏరియాలో 16వ వార్డు మోతుల గూడెం కాలనీలో గత 2 రోజుల క్రితం కురిసిన వర్షాలతో నీట మునిగిన ఇండ్లను హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడతల ప్రణవ్ సందర్శించారు. ఈ సందర్భంగా పలువురు వరద బాధితులు ప్రణవ్ కు తమ సమస్యలు తెలియజేశారు. ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయంటే ఇంట్లోకి నీళ్లు వచ్చి వస్తువులన్నీ తడిచిపోతున్నాయని, ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని పేర్కొన్నారు. ఎగువన ఉన్న మడిపల్లి, కొత్తపల్లి, శ్రీరాములపల్లి గ్రామాల నుండి వరద నీరు దిగువన ఉన్న హౌసింగ్ బోర్డు కాలనీలోకి వస్తున్నాయని, గతంలో ప్రజా ప్రతినిధులు, అధికారులు వచ్చి వరద కాలువ నిర్మిస్తామని హామీ ఇచ్చారు తప్ప ఇప్పటి వరకు పనులను ప్రారంభించలేదని కాలనీ వాసులు ప్రణవ్ కు మొరపెట్టుకున్నారు. అనంతరం ప్రణవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి కుటుంబానికి అండగా ఉంటుందని, వరద కాలువలు నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేసే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని, అందుబాటులో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు బాధితులకు సహాయ సహకారాలు అందించాలని అన్నారు. మున్సిపల్ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని సంఘ సభ్యులకు పరిసరాల పరిశుభ్రతపై మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ప్రతి మహిళ ముందడుగు వేసి పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుతూ వర్షాల వల్ల నీరు నిల్వ ఉన్న చోట ప్రతి శుక్ర, మంగళవారాలలో డ్రైడే నిర్వహించి మీ ఇంటితో పాటు చుట్టుపక్కల ఇండ్లలో కూడా డ్రైడే చేయు విధంగా అవగాహన కల్పించాలన్నారు. నీరు నిల్వ ఉన్న చోట దోమలు పెరిగి డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున జాగ్రత్తలు పాటించాలని అన్నారు. వార్డులలో వచ్చే చెత్తబండికి తడి, పొడి చెత్తను వేరు చేసి వాహనాలకు అందించాలన్నారు. ప్రతి సంఘ సభ్యురాలు బ్యాంకు ద్వారా అందించే రుణాలతో ఆర్థిక ఎదుగుదలకు ఉపయోగించాలని కమిషనర్ మహమ్మద్ అయాజ్ అన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ జి రాజ్ రెడ్డి, సిఎల్ఆర్పి జ్యోతి, మంజుల, ఆర్పీలు దేవేంద్ర, సునీత, రజిత, కె రజిత, అబేదా బాను, మల్లీశ్వరిలతో పాటు పలు సంఘాల సభ్యులు పాల్గొన్నారు. బాగా డబ్బులున్నాయి కానీ చనిపోయాడు, పేదోడు కూడా చనిపోయాడు. డబ్బులున్నాయి కదా, 100 కోట్లు ఉన్నాయి, 1000 కోట్లు ఉన్నాయని బతికిండా? బతకలే కదా, అన కదా. సో ఆరోగ్యం అనేది ఎంత పేదవానికి అవసరమో డబ్బున్నవాడికి కూడా ఆరోగ్యం అవసరం. మరి ఈ ఆరోగ్యం ఎక్కడి నుంచి పొందాం మనం? ఇప్పుడు మీకు ఇచ్చిన డబ్బులు కొనొచ్చా? షాప్లో దొరుకుతుందా? సూపర్ మార్కెట్, రిలయన్స్ దొరుకుతుందా? రిలయన్స్ సూపర్ మార్కెట్ దొరుకుతుందా?
మోర్ షాప్లో దొరకదా పోనీ మీ కిరాణా కొట్టం దొరకదా మరి ఎక్కడ దొరుకుతుంది సో మన చేతుల్లోనే మన ఆరోగ్యం ఉంటుంది మన కదా ఆరోగ్యం అనేది మన చేతుల్లో ఉంటుంది మన కదా సో కొన్ని అనివార్య కారణాలు అంటే ఎగ్జాంపుల్ నిన్న ఫ్లడ్స్ వచ్చినాయి వరద వచ్చింది దాన్ని ప్రకృతి వినాశకం దాన్ని ఎవరేం చేయరు అది ప్రకృతి వినాశకం ఉంటాయి కానీ ప్రకృతి వినాశకం ఎట్లా అంట ఇప్పుడు నేను అన్ని మంచిగా అన్ని బరగొన్నా వర్షం వచ్చి పిలువడ్డది ఏం చేద్దాం మనకు ఆమె సైంటిస్ట్ కొట్టుకుపోయింది ఖమ్మంకి వెళ్ళి రాగా ఎయిర్పేట్లో కొట్టుకుపోయింది అది ప్రకృతి వైపరీత్యం దాన్ని ఎవరు కూడా ఏం చేయలేదు కానీ మన చేతుల్లో ఏముంది మనం జాగ్రత్త తీసుకుంటే మన ఆరోగ్యం ఎలా కాపాడుకుంటామని కొన్ని మన చేతులు ఉన్నాయి 100% మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది 100%. కొన్ని అనారోగ్యం ఇప్పుడు కరోనా వచ్చింది అధికారుల నిర్లక్ష్యం ఫలితం ప్రభుత్వ పాఠశాలలోని ఆవరణలో పిచ్చి మొక్కలు పెరిగిపోయి పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వీనువంక మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో గల స్కూల్ ఆవరణలో పిచ్చి మొక్కలతో పాటు గడ్డి ఎక్కువగా ఉండడం వల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పాఠశాల ఆవరణలోని విద్యార్థులు ఆడుకోవడంతో పాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు గడ్డిలో ఉండే పురుగుల వల్ల విద్యార్థులు డెంగ్యూ, మలేరియా వంటి వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాఠశాల ఆవరణలో పెరిగిన గడ్డిని మొత్తం వెంటనే తొలగించాలని తల్లిదండ్రులు కోరుతున్నారు. వర్షాకాలం కావడంతో ఆ గడ్డిలో విష పురుగులు ఉండే అవకాశం ఉందని, దీనివల్ల ప్రాణ నష్టం జరుగుతుందని వెంటనే అధికారులు స్పందించి పాఠశాల ఆవరణాన్ని శుభ్రం చేయించాలని కోరారు. మృతుని కుటుంబాన్ని పరామర్శించిన హుజురాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ఉడతల ప్రణవ్ బాబు. వీనవంక మండలంలోని వల్బాపూర్ గ్రామానికి చెందిన జేడి అంకుష్ మృతి చెందగా ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సహాయం చేశారు. వారి వెంట కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ప్రజలకు అండగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలపై దాడి చేయడం సిగ్గుచేటని తన్నీరు హరీష్ రావు టీం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు అప్పని హరీష్ వర్మ అన్నారు. అకాల వర్షానికి ఖమ్మం జిల్లా తలకిందులుగా మారిన సందర్భంలో ప్రజలకు అండగా నిలిచేందుకు ప్రజాప్రతినిధులుగా నిరంతరం ప్రజలకు సేవ చేసే నాయకులు నేడు వారిని ఓదార్చే యాత్రలో భాగంగా ఖమ్మం వెళ్లిన బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, పువ్వాడ అజయ్లపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఓదార్చిన పరిస్థితుల్లో ఇలాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలని కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని హెచ్చరించడం జరిగింది. దాడి నిర్వహించిన దుండగులపై కాంగ్రెస్ పార్టీ పూర్తి బాధ్యత వహించి తగు చర్యలు తీసుకోవాలని, ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని డిమాండ్ చేయడం జరిగింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జమ్మికుంటలో కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ బాబు సుడిగాలి పర్యటన. వీనవంక మండలం పోతిరెడ్డిపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఏపుగా పెరుగుతున్న గడ్డి భయాందోళనలో విద్యార్థులు. జమ్మికుంట శివాలయంలో ప్రత్యేక పూజలు. పరిసరాల పరిశుభ్రతపై అవగాహన కలిగి ఉండాలన్న మున్సిపల్ కమిషనర్ అయాజ్. ఇల్లంతకుంట మండలం వాగొడ్డు రామన్నపల్లి గ్రామంలో ప్రాథమిక వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.